ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ చిర్రావూరి శ్రీరామ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, చనిపోయిన వారి ఫొటోస్ దేవుడి గదిలో పెట్టొచ్చా? చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం, పెడుతూ ఉంటారు. అది కరెక్టా, రాంగా? మనం వీళ్ళను కూడా పితృదేవతలు అని అంటున్నాం కాబట్టి దేవుళ్ళతో సమానం అయిపోయారు వీళ్ళు దేవుళ్ళే అని ఫొటోస్ వాటిలో పెట్టడం జరుగుతుంది. అసలు వాళ్ళు మరణించిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడే మాతృదేవో భవ పితృదేవో భవ అంటున్నాం. అంత మాత్రాన దేవుడి ఫొటోస్ అన్ని, దేవుడి విగ్రహాలు తీసేసి మనం అక్కడ వీళ్ళని తల్లిదండ్రులు పెట్టి పూజ చేయడం జరుగుతుందా? నిత్యం జరగట్లా. ఏదో దేవుడి ఫోటోలతో పాటుగా ప్రతినిత్యము మన తల్లిదండ్రులు కూడా 2 కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెట్టి వాటికి ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నామా? ఇవ్వట్లా. ఎందుకు అంటే దేవతలుగా భావన చేయమని వేరు, దేవతలు సాక్షాత్తు పూజని పొందడం వేరు. అందుకనే మాతృదినోత్సవాలు, పితృదినోత్సవాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం తల్లిదండ్రులకి పూజ చేసినప్పుడు కూడా వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి కాస్త కాళ్ళు కడిగి ఉపచారాలు మాత్రమే జరుగుతాయి తప్పితే భగవంతుడు చేసే 16 ఉపచారాలు మనుషులకి చెయ్యం. 16 మనం చేసిన పుచ్చుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండాలి కదా, లేకపోతే ఎలా పుచ్చుకుంటారు? మనం నివేదన చేస్తాం దేవుడికి, ఇలా ప్రాణాయ స్వాహ అపాయన స్వాహ అని చూపించామంటే దేవతలకు తృప్తి చెందుతారు. ఎందుకంటే వాళ్ళు పరోక్ష ప్రియులట, నోట్లో కలిపి పెట్టినా తృప్తి ఉండదు, చూపిస్తేనే తృప్తి. మనిషి కూడా పూజ చేసి రోజు ఇంట్లో అమ్మా నాన్నలకి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అంటే ఆకలి తీరుతుందా? డైరెక్ట్గా పెట్టాలి. అంటే మనుష్యులు వేరు, దేవతలు వేరు, దేవతలుగా పూజించడం వేరు. ఇది మనం మెయిన్గా తెలుసుకుంటే మరణించిన తర్వాత ఏమవుతుందంటే అసలు ఏ ఫోటోలో అయినా సరే దేవతా శక్తి అనేది ఎలా వస్తుంది ఇది మనం తెలుసుకోవాలి. విగ్రహానికి అయితే సంస్కారాలు చేసి పూజలు ఇవన్నీ చేస్తాం, ఫొటోస్కి ఏమి ఉండదు కదండి, జస్ట్ ఇలా చిత్రీకరిస్తాం, మనం అందంగా పెట్టాం కదా. కానీ ఇది కూడా ఒక ప్రత్యక్ష అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. నెల్లూరు దగ్గర ఒక పెద్ద మహానుభావులకు ఆయన ఉన్నారు, చాలా ఉపాసన. ఆయన ఏం చేశారంటే ఈ లలితా సహస్రనామం మీద ఒక్కొక్క మంత్రం మీద అనేక రీసెర్చ్లు చేసి తపస్సులు చేసి చాలా చేశారు. భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి, ఎవరో వచ్చిన వాళ్ళు పాపం ఏమండి మేము ఫలానా కష్టంలో ఉన్నామండి, మేము ఏం చేయాలండి అని అడిగితే, అమ్మ నువ్వు పని చెయ్యి, ఒక లలితాదేవి ఫోటో దొరుకుతుంది కదా అది పెట్టుకో అని చిన్న కుంకుమ బొట్టు పెట్టు, నీ చేతిలో కుంకుమ పట్టుకొని చక్కగా నువ్వు పూజ చేస్తూ నువ్వు లలితా సహస్రనామం అంతా చదువుకో, దానివల్ల నీ కష్టాలు పోతాయి, ఆ కుంకుమ బొట్టు పెట్టుకో, ఫోటోని చూసుకో అన్నట్టు. ఏదో గొప్ప పూజలు అంటే ఇవన్నీ చెప్పకుండా చిన్న చెప్పారేంటి అని అనుకున్నారు వీళ్ళు. సరే గురువుగారు చెప్పారు కదా అని చేశారు, వాళ్ళకి ఆ కష్టాలు పోయాయి. ఇంకోళ్ళు ఉన్నారట, వాళ్ళ ఇళ్లలో ఏం జరిగాయంటే మన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా వారి ఉపన్యాసాలు చాలాసార్లు ఈ విషయం చెప్పారు. లలితా సహస్రనామం యొక్క ప్రభావం గురించి చెప్తూ ఒక ఇంట్లో ఏదో నల్లటి నీడ ఎప్పుడు వాళ్ళ మీద తిరుగుతూ ఉండేదిట. దాని గురించి ఎన్నో మన రకరకాల పూజలు వచ్చేసాయి కదా ఇప్పుడు, అవి మంచో చెడో కూడా తెలియకుండా వాళ్ళ భయం వాళ్ళది ఏం చేస్తారు, చేయించుకున్నారు. ఎన్ని చేసుకున్నా అది మాత్రం పోవట్లా. మళ్ళీ ఈయన దగ్గరికి ఉపాసకుల దగ్గరికి వచ్చారట. వస్తే మళ్ళీ ఇలాగే నువ్వు ఫోటోకి కుంకుమ పెట్టు, లలితా సహస్రనామం చదువుకోమ్మా అన్నట్టు. వాళ్ళు అలాగే చేశారు లలితా సహస్రనామం. వాళ్ళు చూస్తుండగానే ఆ ఫోటో నుంచి బొట్టులోంచి చిన్న కిరణాలు వెళ్ళి ఒక మూల ఎక్కడైతే నీడ కనిపిస్తుందో దాని మీద పడిందిట. ఇంకా ఆ రోజు నుంచి ఆ నీడ లేదు వాళ్ళకి. ఇది అనుభవాలలో ఇలాంటివి 100 కథలు ఉన్నాయి చెప్పేవి. అంటే మనం ఏం గమనించాలి, ఒక రూపం పెట్టి మనం కనుక మనస్ఫూర్తిగా వాళ్ళని నమ్మామంటే దేవత వచ్చి ఆ ఫోటోలో కూడా కూర్చుంటుంది. ఫొటోస్ కూడా చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం తల్లిదండ్రుల ఫొటోస్ తీసాం, వాటిల్లో తల్లిదండ్రులు ఉన్నారని నమ్మాం, మరి తల్లిదండ్రులు దేంట్లోకి వస్తారు? ఫోటోలకి. వాళ్ళని మనం రిలీజ్ చేయడం కోసం పితృకార్యాలు చేస్తున్నాం, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి గోడకి మేకులేసి కొట్టేసాం అనుకోండి, బంధం చేసినట్టు కాదు. అందుకనే తల్లిదండ్రుల ఫొటోస్ మేకులతో కొట్టద్దు అన్నారు. అసలు మేకులతో గోడలకే కొట్టద్దంటే దేవుళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? వాళ్ళని దేవుళ్ళ దగ్గర వాళ్ళని పెట్టి ఫొటోస్ పూజ చేయడం అనేది పనికిరాదు. మేకులతో గోడకి కొట్టడం కూడా పనికిరాదు. మరి ఏం చేయాలండి? మాకు గుర్తు కదా, మా తల్లిదండ్రులు మేము స్మరణ చేసుకోవాలి కదా. అంటే ఏదో ఇంట్లో ఒక డైనింగ్ ప్రదేశంలో పక్కన కానీ, లేకపోతే ఏదో ఒక సపరేట్ ప్రదేశం ఉంటుంది కదా దేవుడిది హాలు కాకుండా, అక్కడ ఒక టేబుల్ వేసి ఫొటోస్ని వాటి మీద పెట్టుకోవచ్చు. గోడకి డైరెక్ట్గా మేకులతో బంధించకూడదు, ఎప్పటికీ గోడకి డైరెక్ట్గా బంధించకూడదు, దేవుడి దగ్గర అసలే పెట్టకూడదు, టేబుల్ వేసి పెట్టుకోండి. ఇంకా ఉత్తమమైన మార్గం ఏంటంటే వారి ఫొటోస్ని మనం సంవత్సరానికి ఒకసారి ఈ పితృకార్యాలు జరిగేటప్పుడు స్మరణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ ఫొటోస్ ఏంటి మనస్సులో ఎప్పుడు భావన చేసుకోవాలి. ఫొటోస్తో ఎప్పుడు పని? పూజలు జరిగినప్పుడు. పితృదేవతల పూజలు ఎప్పుడు ఉంటాయి?
సంవత్సరానికి ఒకసారి లేదా మహాలయ పక్షాల్లో వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఆ ఫొటోస్ తీస్తే సరిపోతుందిగా. రోజు వాటికి ఏమి ధూపదీప నైవేద్యాలు ఆహారాలు పెట్టక్కర్లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పెడితేనే వాళ్ళకి ఫుడ్ వెళుతుంది. మా అమ్మగారు నాకు ఇష్టమని రోజు పిండ ప్రదానం చేసినా వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. అందుకని ఈ ఫొటోస్ని భద్రంగా వాళ్ళ లోపల పెట్టుకుని సంవత్సరంలో వాళ్ళకి జరిగే కార్యక్రమాలు అప్పుడు బయటకు తీసి శుభ్రపరిచి బొట్టు పెట్టి వాటిని ఆ కర్మలో ఉపయోగించి మళ్ళీ లోపల పెట్టుకోవడం ఉత్తమం. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. ఈ పితృకర్మల్లో అసలు ఫొటోస్తో పని ఏంటండి? పితృకర్మల్లో ఇందాక మీరు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో పిండ ప్రదానాలు ఇవన్నీ చెప్పారు, కానీ ఫోటోకి పూజలు చెప్పలేదు కదా. ఈ ఫొటోస్తో ఆ కర్మల రోజు మాత్రం పని ఏంటి అని మనం తెలుసు. నైవేద్యం అది సమర్పించుకుంటాం కదా. అంటే నైవేద్య సమర్పణ అనేది మనం చేస్తున్నాం, కానీ కర్మలో భాగమా అంటే కాదు. అందుకనే మీరు రిచువల్లో చూసినట్లయితే కర్మంతా పూర్తయిపోయేప్పుడు ఆ బ్రాహ్మలు ఏం చేస్తారంటే, అమ్మ మీరు చేసుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మీ నాన్నగారి ఫోటోకి చూపించుకుని మీరు భోజనం చేసేయండి అంటారు. చూపించుకుని అంటే ఏంటి? ఆ రోజు మనం భోజనం చేస్తున్నాం, మనం చేసేది ఏదో తినేయడం కాకుండా ఆ నాన్న ఒకసారి నీ దాంతోనే ఎంత గొప్పవాడిని అయ్యాను, ఇవన్నీ తినగలుగుతున్నాను నాన్న అని తినగలుగుతున్నాను అమ్మ అని ఒకసారి కృతజ్ఞతతో వాళ్ళని నమస్కారం చేసుకుని ఆ పదార్థాలు తీసుకోమని. ఫొటోస్కి నివేదన అనేది కర్మలో భాగం కాదు. ఈ కర్మలో చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పిండ రూపంగా బ్రాహ్మణ స్వయంపాక రూపంగా ఇవన్నీ చేసేస్తారు. కానీ వీటిల్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు చాలా ఉంటాయి. ఒకళ్ళకి మాంసం అంటే ఇష్టం ఉంటుంది, ఇంకో ఏవేవో ఇష్టం అవుతాయి. అవన్నీ కర్మల్లో వాడామంటే పంచేది కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, దీంట్లో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఇక్కడ ఎలా లేదు. ఎయిర్పోర్ట్లో ఎలాగైతే అన్నీ పంపించరో ఇక్కడ అన్నీ పంపించరు. లేకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఎలా చెందుతాయి? మళ్ళీ అసంతృప్తి ఉంటుంది. మా నాన్నకి ఇష్టమైన పెట్టలేకపోయాను, ఇన్ని పెట్టాను కానీ అని. అందుకని మన సంతృప్తి కోసం వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఆ రోజు వాళ్ళనే మన బంధువుల రూపంగా చూసుకోమన్నారు. ఎందుకంటే దద్దనాలు పెట్టినప్పుడు అన్నదానాలు చేయమంటారు అందరినీ. అంటే ఎవరెవరైతే ఒక 10 మంది 20 మంది 100 మంది ఎవరి శక్తి అనుసారం ఒక్కళ్ళకైనా సరే పిలిచి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టి, మా నాన్న ఇష్టమైనప్పుడు ఇది ఇలా తినేవాడు, ఇది ఇలా తినేవాడు అని ఇవ్వడం వల్ల మనకి సంతృప్తి కలుగుతుంది. వాళ్ళు కూడా ఒక రూపంలో వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైనా నేను ఆ జన్మలో నాకు ఇది ఇష్టమైనటువంటి పదార్థాన్ని పెడుతున్నాడే, నా గురించి నా ఇష్టాలన్నీ ఇన్ని కాలం గుర్తుంచుకున్నాడే అని పరిపూర్ణంగా బ్లెస్ చేసి వెళ్తారు. అందువల్ల వాళ్ళ ఫొటోస్కి మనం చూపించి తినడం అవి నివేదన కాదు. మనం పెట్టే నివేదన ఫోటోలోంచి వాళ్ళెవరూ కూడా స్వీకరించరు. కానీ ఫోటోలో వాళ్ళ సాన్నిధ్యం ఉంటుంది. మనం నివేదన చూపించినా ఆ తృప్తి చెందుతారు చూసి. ఒక్కసారి మనం అనుకున్నాం ప్రతి ఫోటోలోనూ మనం అనుకునే ఫీల్ బట్టి మా నాన్న అమ్మ ఉన్నారు అనుకుంటే ఉన్నారు, లేడు అనుకుంటే లేడు. ఇలా మనం చూపించడం వల్ల వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అందువల్ల ఫొటోస్ పెట్టుకుని ఆ కర్మలలో ఈ పదార్థాలని వాళ్ళకి ఏ పదార్థాలు అయితే ఇష్టమో లేకపోతే వీళ్ళకి ఏ పదార్థాలు తిందాం అనుకుంటున్నారో అవి చూపించి వీళ్ళు భుజించడం తప్పితే ఈ కర్మలో వాటి యొక్క భావన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని మనం ఏదో అక్కడ పెట్టలేదు, అందువల్ల ఆయన కోపం వచ్చి మనకి ఏదో చేస్తున్నారు అని ఈ ఆలోచనలే మూఢాచారాలు అంటారు. ఎక్కడ వరకు దేన్ని మనం ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తేనే ఈ విజ్ఞానం పెరుగుతుంది. దాన్ని లింక్ చేసుకుంటూ ఇందాక కాకి పిండంలాగా కాకి ముట్టుకోకపోతే పాడైపోయింది అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ఫొటోస్లో ఏవో సంథింగ్ ఆ ఫోటోకి చిన్న మరకలు పడిందండి, దానివల్ల ఏదైనా పాపం వచ్చిందంటారా నాకు, లేకపోతే మా నాన్నగారు యంగ్ ఏజ్లో ఉంటే పెట్టుకుంటే మంచిదా, లేకపోతే ముసలైన అయినప్పుడు ఆయన పోయితే పెట్టుకున్న ఫోటో పెట్టుకుంటే మంచిదా అని అసలు లేని ఇష్యూ గురించి పెద్ద పెద్ద డౌట్స్, పెద్ద పెద్ద కర్మలు అసలు చేసే ఈ పిండ క్రియ అంతా పోతుంది, ఆ ఫోటో దగ్గరే మిగులుతోంది. దానివల్లే మన ఆచారాలు కొన్ని వక్ర మార్గంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ ఫోటో విషయంలో ఎటువంటి సెంటిమెంట్స్ పెట్టుకోకలేదు, మనకి ఇష్టమైనది చూపిస్తాం. పెట్టుకునే దిశ కూడా గురుగారు అసలు ఫోటో అనేది మన భావన అంటే మళ్ళీ దానికి పెట్టే దిశలు కూడా లేవు. అంటే మీకు రిచువల్ స్టార్టింగ్లో కూడా ఫోటోకి ఒక పువ్వు వేస్తారు మీకు చేసినప్పుడు. అక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఫోటోకి పూజ చేయించారు, పూలు వేయించారు కదా అంటారు. అసలు అక్కడ పూజ ఫోటోకి కాదు, ఫోటో ఎదురుకుండా దీపం పెడతారు, దీపాన్ని వెలిగిస్తారు, దీపానికి పూజ. ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది, దాన్ని డెకరేట్ చేసుకుని పెట్టుకోండి. దాని అంటే మా నాన్నగారి జరుగుతోంది సింబాలిజం మనం తెలుసుకోవడం ఉంటుంది. కానీ బ్రాహ్మణులు చేయించే పూజ దేనికి? ఫోటో ఎదురుకుండా పెట్టే దీపానికి. ఆ దీపానికి వీళ్ళు పూజ చేస్తారు. చూసేవాళ్ళు దూరం నుంచి ఏమనుకుంటారంటే ఫోటోకి పూజ చేస్తారేమో అనుకుంటారు. ఫోటోలకు ఎక్కడా కూడా ఏ కర్మలోనూ ఫోటో పూజ చేయరు. ఫోటో ఎదురుకుండా పెట్టే దీపం ఏదైతే ఉందో దీపానికి పూజ ఉంది. దీపరూపంగా అగ్నిసాక్షిగా ఈ కర్మ అంతా జరగాలి అని ఆ దీపానికి ఒక 2 పూలు వేసి నమస్కారం చేసి కర్మ ప్రారంభం చేస్తారు. అదే తప్పితే ఫోటో విషయంలో ఎటువంటి సెంటిమెంట్స్ ఎవరు పెట్టుకోకలేదు. ఫోటోలు అనేవి ఇళ్లల్లో చాలామంది సెంటర్ హాల్స్లో తీసుకొచ్చి వాటిని
మేకులతో ఫ్రేమ్స్ తయారు చేస్తారు. మన తల్లిదండ్రులు అంటే మనకి ఇష్టం అయినప్పుడు వాళ్ళని ఫోటో రూపంగా వాళ్ళ భావనల్ని అంటే వాళ్ళ ఆ లోకంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మనం వాళ్ళని తీసుకొచ్చి మన భావనలతో వాళ్ళు కట్టేసిన వాళ్ళం అవుతాం. అంటే మనం ఎంత ప్రేమిస్తున్నామో అంత వాళ్ళు కట్టుబడి ఆ ఫోటోలోనే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఫ్రీగా ఉండాలి, వాళ్ళ అన్ని లోకాల్లోనూ సుఖంగా విహరించాలి అనుకున్న ఏ కొడుకైనా సరే గోడకి మేకులు ఇచ్చుకుని ఫోటోలు కొట్టద్దు, దేవుళ్ళ దగ్గర అసలు పెట్టద్దు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది, దేవతలకు కూడా ఇబ్బంది. దేవతలు వేరు, దేవుడు వేరు. ఇది ఇంకొక కాన్సెప్ట్. అది దేవతలు వేరు, దేవుడు వేరు. ఈ దేవుణ్ణి దేవతల్ని ఒకళ్ళే అనుకోవడం వల్లే మనకి ఈ పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. అందువల్ల ఎక్కడ పెట్టద్దు. వీలైనంత వరకు కాదండి మాకు మనసులో చాలా ఫొటోస్ ఉన్నాయి, ఎంతో ఖర్చు పెట్టి చేయించాం, ఇవన్నీ మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు పడేయమంటారా? తప్ప, లేకపోతే మీరు చెప్పారు అసలు వినకపోతే గొడవలేదు. ఇప్పుడు ఈ విషయం ఎంత తర్వాత అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఫోటో చూసినప్పుడల్లా మాకు వస్తుంది, ఏమిటి సొల్యూషన్ అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేంటంటే అలా కష్టపడి ఇష్టంతో చేసుకున్న ఫొటోస్ ఏమైనా ఉంటే ఇంట్లో ఒక ప్రదేశం, దానికి ఈ ప్రదేశం వాస్తు ఏమీ లేవు, ఇంట్లో ఎవరు కూడా సంచరించకుండా పిచ్చిగా ఇప్పుడు బాత్రూమ్లు ఎదురుకుండా పెట్టారనుకోండి, ఏదో రకంగా వెళుతూ ఉంటాం. అలా లేకుండా ఒక ఖాళీ ప్రదేశం ఎక్కడో అక్కడ ఒక స్టూల్ వేసి ఆ ఫొటోస్ని వాటికి ఆ స్టూల్ మీద పెడితే గోడకి మేకులు కొట్టకుండా సరిపోతుంది. అది కూడా అక్కర్లేదు అనుకుంటారా? హాయిగా ఇళ్లలో బట్టలు పెట్టేసి, పెద్దవాళ్ళందరూ ఇంతే ఫొటోస్ పెట్టుకునేవారు కాదు ఇళ్లలో, ఆ ఫొటోస్ అన్ని బట్టలతో చక్కగా సర్దేసి లోపల పెట్టుకునేవారు. మళ్ళీ ఆ కర్మకాండాలు చేసినప్పుడు తీసి శుభ్రం చేసి పెడతారు, మళ్ళీ లోపల పెట్టేసుకుంటూ ఉంటారు. అది ఉత్తమమైన మార్గం. కాని వాళ్ళు రెండో పక్షాన్ని వేసుకోవచ్చు. దానికి మించి ఈ ఫొటోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పితృదోషాలలో ఇది కూడా ఒక కారణం అవుతుంది. రిలీజ్ అవ్వాల్సిన వాళ్ళని మనం బంధించి వాళ్ళని పెట్టడం, అక్కర్లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించడం కూడా పితృదోష కారకం. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు భౌతికంగా మనం చూడడం మానేసి ఆ ఫోటోలోనే ఉన్నారని, ఫోటో ఏడుస్తున్నట్టుంది, ఫోటో నన్ను చూస్తున్నట్టుంది అని అక్కర్లేని విషయాలన్నీ దాని మీద అంటే లేని దాన్ని పెట్టడం వల్ల నిజంగా ఏమనుకుంటారు? అమ్మని ఇష్టపడాలా, అమ్మ ఫోటోని ఇష్టపడాలా? అమ్మని ఫోటోని ఇష్టపడుతుంటే అమ్మ కోపడదా? అలా వాళ్ళు కోపడతారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.